మనకి రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన పాఠ్య భాగం ఇది. ఈరోజే ఉదయకాల సమయంలో అబ్రహాం గారి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. అలాగే మరికొన్ని మాటలు ఆయన గురించి తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయగాక. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిర్ధారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఒక మాట చెప్పండి. దేవుడు మనల్ని అత్యధికముగా ఆశీర్వదించే దేవుడు. చెప్పండి. దేవుడు నన్ను అత్యధికముగా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. అవునా కాదు? చెప్పండి. దేవుని ఆశీర్వాదాలు రావాలి అంటే భూమి మీద నరుడు దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలి. ప్రతికూలంగా జీవిస్తే మనకి పైసా లాభం కూడా రాదు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, ప్రతికూలంగా జీవిస్తే మనకి ఎటువంటి ఆశీర్వాదం కూడా రాదు. దేవునికి అనుకూలంగా జీవించాలి. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో కూడిన మీ అందరూ కూడా 3 విషయాలు గుర్తుపెట్టుకొని ఈ రోజున 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దేవుడు అబ్రహామును దీవించాలని ప్రణాళికతో ఉన్నాడు. ఎవరైనా ఇక్కడున్న వారెవరన్నా, నాకు మగలో ఎక్కువగా శ్యామ్ ఒక్కడే తెలుసు కాబట్టి శ్యామ్ పేరు అనుకున్నా, లేకపోతే అబ్రహాం, ఇస్సాకు, ఇంకెవరైనా ఇక్కడ ఉన్నారు అనుకుందా మీ పేర్లు. అలాగే మీరు రూతమ్మ, శారమ్మ, ఎస్తేరమ్మ, ఇంకెవరెవరు ఉన్నారో ఆ పేర్లు. నేను కుమార్, అలాగే రాజన్న, ఇంకా ప్రకాష్, సూర్య అయ్యగారు, అందరూ కూడా ఎవరికి వారినే దేవుడు దీవించాలని ఆశపడుతున్న దేవుడు. అంతే. ఏ ఒక్కరిని కూడా ఆయన దీవించకూడదు అనేటువంటి మనసు ఆయనకి ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన ప్రణాళిక ఏంటంటే భూమి మీద నరుడిని దీవించాలనే ఒక ఆశతో, అందుకోసమే అబ్రహాముని దర్శించాడు, అందుకోసమే అబ్రహాముని పిలిచాడు, అందుకోసమే అబ్రహాముని ఆయన ఎన్నుకున్నాడు. అందుకోసమే నువ్వు నీ ఊరు విడిచినా, నీ సొంత జనాలు ఇచ్చినా, నేను చూపించే దేశానికి నువ్వు ప్రయాణం అవ్వాలి అని ఆయనతో మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుడు మనతో పాటు ప్రయాణం చేస్తాడు. అనేక సమస్యలు కూడా మనం ప్రయాణం చేసుకున్నా సరే, ఆ సమస్యల్లో కూడా దేవుడు మనతో ఎప్పుడు కూడా వెంటనే ఉండి మనకి సహాయం చేస్తూ వస్తుంది. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడడానికి మూడు కారణాలు మీకు చెప్తాను. మనం ఈ భూమి మీద దైవ చిత్తానుసారమైన ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలి అంటే 3 విషయాలు చెప్తాను. ఒక్కొక్క విషయం 5 నిమిషాలు చెప్పి ముగించేస్తాం. ఓకేనా? హల్లెలూయా. చెప్పండి. చూపిస్తున్నాయన నన్నే చూపిస్తున్నా. ఒకసారి అందరికి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా 13వ అధ్యాయంలో, ఆదికాండంలోనే ఉండండి. 13వ అధ్యాయంలో 14వ మాట మనము చదువుకుంటే కనుక, లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత చూడు, ఇక చూడు, తూర్పు పడమర ఉత్తర దిక్కు చూడు.
నువ్వు చూస్తున్న దేశం అంతా నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వు సంచరించే దేశం అంతా నీకు ఇచ్చేస్తాను అని పలుకుతున్న దేవుడు. నీ కన్ను ఎంత వరకు చూడగలదు, నీ కంటికి ఎంత శక్తి ఉందో, దూరపు శక్తి ఉందో అంతవరకు చూడు, అంతవరకు చూడు. చిన్నప్పుడు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ తెల్లదొరలు మన దేశానికి వచ్చేవారు. వీళ్ళేమి మనకన్నా కళ్ళలో ఉన్నారు, వీళ్ళు దేవదూతలాగా ఉన్నారు, అటువైపు కల్లోనే ఉంటారేమో మన ఇండియా దాటి అనుకుంటే కొంతకాలం అలా పెరిగాక ఇంటర్మీడియట్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో మా కాలేజీలో నీకులో వాళ్ళు చదువుకున్నాను. అదే వీళ్ళలో ఎంత నల్లగా ఉన్నారు. తర్వాత టీవీ జ్ఞానం వచ్చింది మనకి. మీకంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఎంత వచ్చినాయి కాదు పర్లేదు, కానీ మాకు యాంటీనా టీవీ సరిగ్గా రాకపోతే మీదకి వెళ్ళి దాన్ని ఇంటి వరకు సర్దుకొని ఆ బొమ్మ వచ్చినంత వరకు ఉండేవాళ్ళం. అప్పుడు రోజుల్లో చాలా చిత్రహారం వస్తే చాలు ఇంకొక ఇంటికి టీవీ చూడటానికి వెళ్ళిపోయేవాళ్ళం. తెలియని రోజులు. అలాగే ఏదైనా సీరియల్ సినిమా వచ్చిందంటే చిన్న వయసులో అలాగే వెళ్ళి చూసుకునేటువంటి రోజుల్లో మేము బతికాం. అయితే మాకు టీవీ వచ్చిన తర్వాత అలాంటి కర్మ రాకుండా ఇంటి దగ్గరే అన్ని చూసుకోవడం జరిగేది. అయితే పిల్లలు నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఆ టీవీ వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది. అందులో తెల్లలు నల్లలు సరిగ్గా కనిపించేవారు కాదు. తర్వాత కలర్ టీవీ వచ్చింది. ఆ కలర్ టీవీలో అమెరికా దేశస్తులు తెల్లగా ఉండడం, ఆఫ్రికా దేశస్తులు నల్లగా ఉండడం, రకరకాల మనుషులంతా మానవ జాతి అంతటి ఆ టీవీలో చూడడం జరిగింది. అదే ఇలా ఎప్పుడైనా ఆ దేశం వెళ్ళాలరా అనుకునేవారు. ఎప్పుడైనా ఆ దేశము దేవుడు ఏమంటాడు ఇక్కడ, నువ్వు ఎంత వరకు చూడగలుగుతావో అంతవరకు నేను నీకు. దానికి చదువుతో సంబంధం లేదు, దానికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. దేవుడు దీవెన మన చదువు మీద, మన ఆస్తిపాస్తుల మీద, లేకపోతే మన అందచందాల మీద ఆధారపడి లేదు. దేవుడు చెప్పాడు అంటే దేవుడు చేస్తాడు. దేవుడు మాటే మనకి ఆధారం, మన ఆశీర్వాదానికి ఆధారం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు చెబుతాడు, నువ్వు చూడు, ఏ దిక్కు చూస్తావు? తూర్పు దిక్కు చూస్తావా, ఉత్తరం దిక్కు చూస్తావా, పడమర దిక్కు చూస్తావా, దక్షిణ దిక్కు చూస్తావా? చూచేంత మేరకు, సంచరించేంత మేరకు నేను నీకు ఇస్తాను. అయితే అవి పొందుకోవడానికి ఆ వాగ్దానం దేవుడి దగ్గర మనం పొందుకోవడానికి ఎప్పుడు సమయం అయిందంటే, తన దగ్గర నుండి లోతు అనే తన బంధువు విడిపోయిన తరువాత దేవుడు వచ్చి తనతో మాట్లాడారు. చాలా మంది జీవితాలు మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ, మనం వాక్యం చదువుతున్నప్పటికీ, మనం గుడికి వెళ్తున్నప్పటికీ మనకి ఎందుకు దీవులు రావడం లేదు అని అంటే, లోతు ఇంట్లో రోజు గొడవ, అబ్రహాం ఇంట్లో గుడారంలో రోజు సాయంత్రం కదా గొడవ వచ్చింది. ఈ గొడవ ఎవరు వచ్చేది అంటే లోతు పరివారంతో వచ్చేది. లోతు అబ్రహాం కాదు. లోతు పరివారు అబ్రహాం పరివారు వీళ్ళందరూ కూడా తమ్ముడు అనుకొని సాయంత్రం కదా తమ్ముడు తెచ్చేవారు, కాకు వేసుకునేవారు. వాళ్ళ మనం వాళ్ళ మేపుకోవాలి, వీళ్ళ మనం వీళ్ళ మేపుకోవాలి. అక్కడ చాలా గొడవ వచ్చేది. ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే గొడవలు అన్ని తీసుకొచ్చి లోతు ఆ తగులు తీర్చే జ్ఞానం లేక తిన్నగా ఎవరి దగ్గర తీసుకొచ్చేవాడు, అబ్రహాం దగ్గరికి తీసుకొచ్చి పెద్ద మనిషి ముందు పెడితే ఇంకా పెద్ద మనిషికి తగులు తీర్చడానికే సమయం సరిపోయి తప్ప దేవుడి మీద పెద్ద కాన్సన్ట్రేషన్ అనేది అప్పుడు కొద్దిగా కొరవైంది. ఈ రోజున మనము మన జీవితాల్లో ఇలాగనే ఇళ్లలో, వీధుల్లో, వాడల్లో, వ్యక్తిగతంగా అనేక రకాల
లాంటి వారిని మనం కలిగి ఈ కలహాలకు వెళ్ళి కయ్యాలకి వెళ్ళి దేవుడు దీవెన పోగొట్టుకుంటాం. అందుకోసమే ఎంత సైలెంట్ గా ఇంట్లో ఉంటే అంత దీవెనలు వస్తాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్తున్నాను, ఈ రోజున ఎప్పుడైనా ఒక గొడవ వచ్చిందంటే, మైండ్ డిస్టర్బ్ అయిందంటే, అది దేవుడి దగ్గర నుంచి మనల్ని దారి తప్పిస్తున్నాడు సాతాను అని తెలుసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఆ తగులు పోతాయో, ఎప్పుడైతే లోతుతో ఉన్న వారిని అబ్రహాము దారి పెట్టేశాడో, ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచిపెట్టాడో, అప్పుడు దేవుడు వచ్చి మనతో మాట్లాడడం. ఈరోజు మనం దీవించబడే కారణం ఏంటంటే మన ఇళ్లలో ఉన్న మన గొడవ. అర్థమవుతుందా? మన ఇళ్లలో ఉన్న మన గొడవ అవి మానుకోవాలి. అవి మానుకొని సమాధానంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి, దేవుడి స్వరాన్ని విని దీవించాలి. నెంబర్ 2, 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది. అబ్రహాము దేవుడి వాగ్దానాన్ని పొందుకున్నాడు. నీ సంతానాన్ని నేను అత్యధికముగా చేస్తాను అని అన్నాడు. నీ సంతానాన్ని నేను అత్యధికంగా చేస్తాను అనేటప్పుడు తనకి ఇప్పుడు 17వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, 99 ఏళ్ళు దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా తనకి సంతానం లేదు. 75వ సంవత్సరంలో పిలుచుకున్నాడు ప్రభు తనని. 99 అంటే 24 సుమారు 25 సంవత్సరాలుగా తనకి పిల్లలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మిక్కిలి ఆస్తి పొరకలు చేశాడు దేవుడు దాన్ని. చాలా వెండి బంగారాలు, అలాగే చాలా ఆస్తి పాస్తులు దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. మిక్కిలి ధనవంతుడు అయ్యాడని రాయబడింది బైబిల్లో. ఆ 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో దాన్ని మిక్కిలి ధనవంతుడిగా దేవుడు చేశాడు. మరి ఈ ధనమంతా ఎవరికి ఇవ్వాలి? నా ఆస్తి అంతా ఎవరు వారసుగా అనుభవించాలి? ఇప్పుడు చూస్తే నాకు ఒక్క పిల్లోడు కూడా పట్టలేదే అనేటువంటి ఒక దిగులు, ఒక భయము అనేది తన జీవితంలో వచ్చింది. రెండోది చెప్తా చూడండి, చాలా మంది దిగులు పడతారు, చాలా మంది భయపడతారు. ఈ భయం అనేది, ఈ దిగులు అనేది నీ దీవెన ఆపేస్తుంది. ఒక దుమ్ము వస్తే భయము, ఒక వ్యాధి వస్తే భయము, ఒక రోగం వస్తే భయము, ఒక ఆపద వస్తే భయము, ఒక జ్వరం వస్తే భయము, ఒక చిన్న అప్పు ఉంటే భయము. చెప్పండి, అందరూ భయపడతారు. చెప్పండి, రోజు కన్నా బతకాలంటే భయము, రేపేమో ఉందో భయము. అనేటువంటి ఈ భయాల వల్ల దేవుడి దీవెనలు వాళ్ళ జీవితాల్లోనికి సరిగ్గా రాలేకపోయింది. ఎప్పుడు కూడా దిగులు పడకూడదు, ఎప్పుడు కూడా భయపడకూడదు. మానవ జీవితంలో దిగులు, భయము అనేది ఉండేటప్పుడు వారికి దీవెన కొద్దిగా కొద్దువైపోతుంది. అప్పుడు మళ్ళా దేవుడు వచ్చాడు, అది మాట్లాడాడు. లేదు బాబు, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఆ ధైర్యాన్ని ఇదిగో నా ఇంట్లో పనిచేసే ఆ ఎలియాసే దీనికి అందరికీ వారసుడు అయిపోతాడేమో అని అనుకునే దిగులతో ఉండేటప్పుడు ఆయన నీకు వారసుడు కాదు, నీ గర్భవాసన పుట్టబోవాడే నీకు వారసుడు అవుతాడయ్యా అని దేవుడు మళ్ళీ వాగ్దానం చేసి మనకి రెండోగా చేయాలి ఏం చేయాలి? మానవ జీవితంలో ఏముండకూడదు? భయం అనేది, దిగులు అనేది ఉండకూడదు. భయపడద్దు అని 356 సార్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. మూడో మాటగా ఒక మాట చెప్తాను. 17వ అధ్యాయంలో మళ్ళా దేవుడు తనతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు సార్? అబ్రహామా, నేను నిన్ను అత్యధికముగా దీవిస్తా. 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నిన్ను నీ బహుమానము అత్యధికమవుతుంది.
ఇక్కడ అన్నాడు, నిన్ను అత్యధికముగా దీవిస్తాడు అని. 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నీకు బహుమానం ఏమవుతుందా? అధికమవుతుందా? నీ బహుమానము నీవు 15:1 నీ బహుమానము అత్యధికమవుతుంది, భయపడకు అని ఉంది. 17వ అధ్యాయంలో ఏముందట? ఏముంది చదువు? నిన్ను అత్యధికముగా నాకును నీకును మధ్య నా నిబంధన నీవించి. చూడండి, నేను నీతో ఒక నిబంధన చేయబోతున్నాను, ఒక ఒప్పందం చేయబోతున్నాను, ఒక వాగ్దానం చేయబోతున్నాను, నిన్ను అత్యధికంగా దీవించడానికి. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నా సన్నిధిలో నీవు నిందారహితంగా. మనిషి ఎటువంటి పొరపాటున చేస్తాడు, మనిషి నోరు చదువుతాడు, మనిషి కాలు చదువుతాడు, ఎన్నో బలహీనతతో పెరుగుతుంటాడు మనిషి. వాటన్నింటినీ క్షమించే శక్తి సామర్థ్యం దేవుడికి ఉన్నప్పటికీ కూడా దేవుడి సన్నిధిలో మనము నిందారహితులుగా ఉండాలి. అంటే ఆ బలహీనతల్ని అధిగమించే వారిగా ఉండాలి, ఆ యొక్క లోపాలని అధిగమించే వారుగా ఉండాలి. లేకపోతే దీవెన ఏమో అన్యులు బతుకుతున్నారు, మనము బతుకుతున్నాం అన్నట్టుగా ఉదయాన్ని సూర్యరశ్మి, అలాగే సాయంకాలాన చల్లదనము, శీతాకాలంలో చల్లదనము, వర్షాకాలంలో వర్షము రుచిగా వెళ్ళిపోయే దీవెనలే తప్ప కానీ అత్యధికమైన దీవెనలు, నిఖచ్చితమైన జీవనలు, దైవిక దీవెనలు మన జీవితంలోనికి చోటు చేస్తుంది. కాబట్టి 3 విషయాలు నేను మీతో చెప్పాను. ఇక్కడ మొదటగా ఏం చెప్పాను? తగువులకు దూరంగా ఉండాలి. గొడవ వచ్చినప్పుడు మన బీపీలు, మన షుగర్లు కంట్రోల్లో ఉండాలి. గొడవ వచ్చినప్పుడు మన ఈగో పక్కన పెట్టాలి, మన నైజం పక్కన పెట్టాలి, మన నోటికి తాళము వేసుకోవాలి. ఇళ్లలో, వీధుల్లో, సంఘాల్లో ఈ సైలెన్స్ అనేది, ఈ డిసిప్లిన్ అనేది మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే దీవెన దేవుడు కూడా. రెండవదిగా ఏం చెప్పాను? దిగులు పడటం కానీ, పిరిగితనం పడటం కానీ, భయపడటం కానీ, దేవుడిని అనుమానించడం కానీ మనం ఏంటంటే మన జీవితంలో ఉండదు. అవి ప్రక్కన తీసి పెట్టాలి. పిరిగితనం ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుడిని నమ్మాలి. ఇస్తామన్న దేవుడు ఇవ్వక మానడు. ఆయన వాగ్దానం చేస్తే, ఆయన మాట ఇస్తే వెనక తీసుకునే నోరు వంటి వాడు కాడు. పిల్లరా, ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. మూడవదిగా ఆయన సన్నిధిలో ఎటువంటి నింద లేకుండా మనం నిందారహితులుగా ఉండాలి. మచ్చ లేకుండా మంచి క్రైస్తవులుగా మనము జీవిస్తే కనుక మంచి దీవెనలు మనం పొందుకునే కృప మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు అలాగా ఒప్పందం చేస్తారా? చేతులు పైకెత్తే మీకోసం ప్రార్థన చేస్తారు. ఈరోజు అలాగా ఒప్పందం చేస్తారా? ప్రియులారా, ఈరోజు మీరు ఒప్పందం చేయగలిగితే కనుక, ఈరోజు నేను నా ఇంట్లో, నేను నా భర్తతో, నా ఇంట్లో నా భార్యతో, మా ఇంట్లో మా పిల్లలతో మేము ఏ గొడవలు పెట్టుకోము, మా మధ్య ఏ పొరపక్షలు ఉండకూడదు, మా మధ్య ఏ అరుపులు ఉండకూడదు, మా మధ్యలో ఏ కయ్యాలు ఉండకూడదు. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు. ఎందుకంటే దేవుడు దీవించే విధానం అది. రెండవదిగా, దేనికోసం భయపడుతున్నావు ఈ రోజున? దేనికోసం దిగులు పడుతున్నావు ఈ రోజున? ఆ దిగులు, ఆ భయము నీకు ఉండకూడదు. మూడవదిగా, ఎన్నో విధాలుగా దైవికంగా తక్కువ వచ్చినేమో, మార్గం, దేవుని మార్గం విడిచావేమో, దేవునికి దూరంగా బ్రతకావేమో, లేక తప్పిదాలు జరుగుతున్నాయేమో. నిన్ను క్షమించే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. పొద్దునైనా ఆపే అంటున్నాడు దేవుడు. ఎందుకు? నీకు నాకు మధ్యలో ఒక నిబంధన చేసుకోవడానికి
ఇష్టపడుతున్న దేవుడు మన మధ్యలో ఉన్నారు. అత్యధికముగా ఆశీర్వదించడానికి దేవుడు మన మధ్యలో ఉన్నారు. తండ్రికి స్తోత్రాలు. ఎంతమంది చేతులు పైకి ఎత్తగలరు? అంత చేతులు పైకెత్తితే దీవెనలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి స్తోత్రాలు. ఈ చేతులు పైకెత్తిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, అత్యధికంగా దీవించి ఆశీర్వదించండి. మీరే మహిమ పొందుతారు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే ప్రార్థించండి, వేడుకుంటున్నాను. హల్లెలూయా. అయిపోయిందా? ఒక్క పావు గంట ఈ తెరపైన నేను చెప్పేది వినండి.